అలాగే యువతకి చెప్తున్నాను, ఈరోజు చంద్రబాబు గారు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. నిరుద్యోగ భృతి ఎలా వస్తుంది? ప్రతిసారి ఉద్యోగాల కోసం అప్లికేషన్ చేస్తే 500 కట్టాలి. ఏమీ లేని విద్యార్థి వెనుకబడిన వర్గాలు 250 రూపాయలు కట్టాలి. వాళ్ళ దగ్గర డబ్బులు చితి ఉద్యోగాలు వస్తాయని ఎగ్జామ్స్ పెడతామని చెప్పి ఎగ్జామ్స్ పెట్టకుండా, పెట్టిన ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రతిసారి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మళ్ళీ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతిగా ఇస్తా ఉన్నారు. నేను మీకు పాటిస్తున్నాను, ప్రతి నిరుద్యోగి ఉద్యోగం రాయాలి అంటే ఒకేసారి ఫీజు కట్టండి. ఒకటేసారి సంవత్సరానికి ఒక్కసారి కట్టండి. అన్ని ఎగ్జామ్స్ కి కలిపి ఒక్కసారి కట్టండి. 10 సార్లు కట్టలేదు. 10 సార్లు కట్టే పద్ధతిని తీసేస్తున్నారు జనసేన ప్రభుత్వం రాగానే. ఎటు చూసినా బలమైన యువత, ఆవేశం ఉంది. బైకుల్లో రయ్యమంటూ తిరిగే యువతున్నారు. మీ శక్తి సామర్థ్యతని వాడుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వాలు మీకోసం నేను 25,000 స్పెషల్ పోలీస్ కమాండో పోస్టుల్ని తయారు చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి లాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవకర్లా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా అవి చేయక్కర్లా, పవన్ కళ్యాణ్ 10th క్లాస్ చదవండి. నేను మీకు